ఇప్పుడే పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది భయ్యా. బాబా ఒక్కొక్క ఫ్రేమ్ అదిరిపోయింది అంతే. బ్లాక్ బస్టర్ కట్. రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ అండ్ టీఎఫ్ఐ ఫ్యాన్స్ ఒక్కటి మాత్రం రాసి పెట్టుకోండి, రంగస్థలంకి రామ్ చరణ్కి నేషనల్ అవార్డు మిస్ అయింది, కానీ ఈసారి మిస్ అవ్వదు. బ్లాక్ బస్టర్ పక్కా, ఇండస్ట్రీ పక్కా, నేషనల్ అవార్డు రామ్ చరణ్కి పక్కా. బల్ల గుద్ది చెప్తున్నాను, ఏమైనా కట్ చేశాడా? క్రాస్ ఓవర్ అథ్లెట్ అన్న కొత్త కాన్సెప్ట్ని తీసుకొని బుచ్చిబాబు రామ్ చరణ్తో ఈ మూవీని తీస్తున్నాడు. గేమ్ చేంజర్ డిజాస్టర్ అయిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ చాలా చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు. ఓజీ చాలా హై ఇచ్చింది అండ్ మనశంకర వరప్రసాద్ హై ఇచ్చింది. అదే హైని కొనసాగిస్తూ మెగా ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి సినిమా పెద్ది రాబోతుంది. పెద్దిగాడు దుమ్ము దులిపి దంచు కొడుతున్నాడు. ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్కి అండ్ రామ్ చరణ్ గారి స్లాంగ్కి ఏదైతే మూవీలో తీసుకున్నారో, విజయనగరం స్లాంగ్ని పట్టుకొని ఎంత బాగా ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడంటే రామ్ చరణ్ గారు. అండ్ బుచ్చిబాబు గారు బీయింగ్ అ సెకండ్ ఫిల్మ్ డైరెక్టర్, రామ్ చరణ్ గారు బుచ్చిబాబు నమ్మి ఈ మూవీ ఆఫర్ చేయడమే ఒక సెన్సేషనల్ డెసిషన్. అలాంటిది బుచ్చిబాబు ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఇప్పటి వరకు పెద్ది నుంచి వచ్చిన ప్రతిదీ, ఫస్ట్ గ్లిమ్స్ కానీ, పెహల్వాన్ టీజర్ కానీ, చికిరి సాంగ్ కానీ, రై రై రారా సాంగ్ కానీ, పెద్ది పోస్టర్స్ కానీ ఇప్పటివరకు ఏది డిసప్పాయింట్ చేయలేదు. అండ్ చాలామంది ఏమంటున్నారంటే పెద్దికి హైప్ లేదని, కానీ ఈ ట్రైలర్ చూసాక ఎవడైనా ఇది బాగాలేదు, యావరేజ్ అంటే వాడికి నిజంగా సినిమా మీద టేస్ట్ లేనట్టే. బ్లాక్ బస్టర్ కట్, బ్లాక్ బస్టర్ డైలాగ్స్, బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్సెస్. ఒక్కొక్క డైలాగ్ అంటే ట్రైలర్లోనే చిన్న చిన్న ఎలివేషన్స్, రామ్ చరణ్ క్యారెక్టర్కి ఇచ్చే ఎలివేషన్స్ ఏంటంటే, అక్కడ బొమ్మని రాణి గారు అంటుంటారు, ఈ గ్రౌండ్లో ఏంటి ఆట మారుతోంది కానీ ప్లేయర్ మారట్లేదు, పెద్ది అన్నవాడు ఎవడన్నా దేవుడా అంటే ఒక ఆయన వచ్చి చెప్తాడు, పెద్ది అనేవాడు కుర్రాళ్ళకి గుళ్ళో దేవుడు కాదండి, గ్రౌండ్లో దేవుడు అని. బా ఏం డైలాగ్ అండి. అంటే జస్ట్ ట్రైలర్లోనే ఇలాంటి ఎలివేషన్స్ ఉంటాయి, ఇంకా సినిమాలు ఇంకెన్ని ఎలివేషన్స్ ఉంటాయి. అండ్ ఆ క్రికెట్ షాట్స్ అయితే ఒక్కొక్కటి రామ్ చరణ్ గారు కొడుతుంటే ఏంట్రా ఎన్ని దాచిపెట్టావు. ఇప్పటివరకు 2 షాట్లు మనకు బయటపడ్డాయండి. ఒకటి టీజర్లో ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టి బ్యాట్ని ఇలా కొడతాడు, ఇంకొకటి బ్యాట్ని ఎగిరేసి కొడతాడు. దీంట్లో అయితే 3-4 షాట్స్ టక ఫాస్ట్ కట్స్ ఉన్నాయి, అదిరిపోయింది. అండ్ పెహల్వాన్ గెటప్లో రామ్ చరణ్ ఏదైతే ఉన్నాడో ఆ బంటై కట్టుకొని అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. ఇంకా డైలాగ్స్ వస్తే నాకు తెలిసి స్టోరీ ట్రైలర్ ప్రకారం చూస్తుంటే, ఒక వలస కూలీలు ఒక కొండ ప్రాంతం కింద ఉన్న వాళ్ళు ఒక ఊరికి వస్తే అక్కడ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని కూలీలుగా చూస్తున్నప్పుడు రామ్ చరణ్ ఆటలో గెలిచి పోరాడి వాళ్ళందరికీ ఒక గుర్తింపుని తెచ్చి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఒక రికగ్నైజేషన్, మేము కూడా మనుషులమే, మమ్మల్ని కూడా గుర్తించండి అని పోరాటమే ఈ సినిమా స్టోరీ లాగా నాకైతే అనిపిస్తోంది. ఎందుకంటే స్టార్టింగే ఊరు జగపతి బాబు గారు ట్రైన్ ఆపడం కానీ, ఎమర్జెన్సీ కానీ, అండ్ ట్రైలర్లో మిడిల్లో ఎమోషనల్ షాట్స్ ఉన్నాయి. అదే నాకు తెలిసి లాస్ట్ 50 minutes ఆఫ్ ద మూవీ అని అనుకుంటున్నాను. సో జగపతి బాబు గారు ఒక డైలాగ్ అంటారు, భూమి మీద అందరం ఒకే చోట పుట్టినప్పుడు వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా అని. సో బేసికలీ స్టోరీ కాన్సెప్ట్ అదే. రామ్ చరణ్ గారు కూడా ట్రైలర్లో అంటారు, మీరు నేను ఆడాను అనుకుంటున్నారు కానీ నేను పోరాడుతున్నాను అంటే తన ఊరి కోసం పోరాడేవాడే పెద్ది. అండ్ క్రాస్ ఓవర్ అథ్లెట్ కాన్సెప్ట్ ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో, ఇండియన్ సినిమాలో ఎవరు తీసుకోలేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం బుచ్చిబాబు ఈ మూవీలో దాన్ని తీసుకొని ఏదైతే రామ్ చరణ్ని ఇన్వాల్వ్ చేసి క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసి ఒక విజయనగరం క్యారెక్టర్ నుంచి మూవీని ఎవాల్వ్ చేశాడో, జాన్వీ కపూర్ కూడా ఒక విలేజ్లో ఎమ్మెల్యే కూతురుగా ఒక రెబల్ క్యారెక్టర్లో బూతులు మాట్లాడుతూ ఒక పక్క క్యూట్గా, ఒక పక్క నాటుగా, ఒక పక్క హాట్గా సూపర్బ్గా చేసింది. అండ్ ఇంకా జగపతి బాబు గారి ట్రాన్స్ఫర్మేషన్ అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లోయింగ్ అయింది అప్పల్సూరి క్యారెక్టర్లో. అండ్ ట్రైలర్లో ఒక ఫైట్లో రామ్ చరణ్ గారు ఇలా కూర్చుంటారు భయ్యా, గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. అండ్ లాస్ట్ బట్ వన్ షాట్ ఆఫ్ ద ట్రైలర్ ఇస్ మై ఫేవరెట్. క్రాస్ ఓవర్ అథ్లెట్ అని చెప్పినప్పుడు ఆ బ్యాట్ పట్టుకున్నారు, పరిగెత్తుకుంటే ఇలా అల్లినప్పుడు మెల్లగా పెహల్వాన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇలా ఇసిరేస్తాడు చూస్తారా, ఏమన్నా ట్రాన్స్ఫర్మేషనా. ఐ ఫీల్ ఇంకా ఈ ట్రైలర్కి అయితే తిరుగులేదు. ట్రైలర్ అయితే బ్లాక్ బస్టర్, మూవీ కూడా బ్లాక్ బస్టర్. ఇంకా రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, అది చాలా డిలే అవ్వడం వల్ల పెద్ది చాలా డిలే అయింది. 3 dates 4 dates మారాయి, బట్ June 4th పెద్ది ఈజ్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్.
అండ్ ఈస్ గోయింగ్ టు స్కోర్ అ బ్లాక్ బస్టర్. ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి రామ్ చరణ్ గారి, చాలా తక్కువే ఉన్నా కూడా ప్రతి డైలాగ్ ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది. మాట్లాడేవాడు కాడు, గ్రౌండ్లో దిగి ఆట ఆడేవాడు ఎవరన్నా దమ్మున్నోడు ఉంటే రండి అని ఒక డైలాగ్ కానీ, లేకపోతే నాను పెద్ది సారు, ఆ స్లాంగ్ నిజంగా రామ్ చరణ్ నోట్ నుంచి వస్తుంటే ఎంత క్యూట్గా, అంటే ఆ క్యారెక్టర్లోకి ఎంత ఇన్వాల్వ్ అయ్యాడో మనకు తెలుస్తుంది. రామ్ చరణ్కి మాత్రం డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయనకి మగధీర టైంలో షోల్డర్కి ఇంజురీ అయిందంట. కుస్తీ ఫైట్లో అది చేస్తున్నప్పుడు చాలా చాలా పెయిన్ ఉందంట. అండ్ ఈ మూవీలో కంటికి డైరెక్ట్గా ఒక షాట్కి ఇంజురీ అయినప్పుడు అందరూ భయపడ్డారంట. వద్దు సార్ అంటే ఫైట్ మాస్టర్స్ అందరూ చాలు అన్నా కూడా నెక్స్ట్ డే కుట్లేసుకొని వెంటనే షూటింగ్ వచ్చారంట. అది రామ్ చరణ్ గారి డెడికేషన్ కానీ ప్యాషన్ కానీ. అండ్ రామ్ చరణ్ గారు ఈ మూవీలో అయ్యప్పమాలలో ఉన్నప్పుడు ఆ రెజ్లింగ్ది కుస్తీది ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ షూట్ చేశారంట. అంటే ఓన్లీ వెజ్ డైట్ మీదే అంత బల్క్ బాడీని డెవలప్ చేసుకొని తీయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే మనకు వెజ్ డైట్లో ప్రోటీన్ ఫుడ్ అంత రాదు. సో రామ్ చరణ్ గారు అది కూడా చేసి నిరూపించారు. వాళ్ళ ఫ్యాన్స్ కోసం 100% కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి పెద్దిగాడంటే ఏంటో చూపించాడు, రామ్ చరణ్ అంటే ఏంటో చూపించారు. మొన్నటిదాకా రామ్ చరణ్ అంటే కాలభైరవ గుర్తొచ్చేవాడు, చిట్టిబాబు గుర్తొచ్చేవాడు, అండ్ అప్పన్న గుర్తొచ్చేవాడు. కానీ ఇప్పటి నుంచి పెద్దిగాడు రూలే, ఇంకా మీ రూల్ చెల్లదు చిట్టిబాబు గారు. పెద్దిగాడు వస్తున్నాడు, దుమ్ము దులిపి దంచు కొడుతున్నాడు. అండ్ పెద్ది ఏదో జస్ట్ ఎలివేషన్స్ కోసం తీసిన మూవీయే కాదు, ఎమోషనల్గా కూడా టచ్ అయ్యే మూవీ అని బుచ్చిబాబు గారు చెప్తున్నారు. అండ్ లాస్ట్ 50 minutes ఆఫ్ ద మూవీ ఈజ్ హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ అని చెప్పారు. అది ట్రైలర్లో మన గ్లింప్సెస్ లాగా వదిలేరు. అండ్ ఢిల్లీలో అందరూ కొడుతున్నప్పుడు రామ్ చరణ్ గారు పడే తపన కానీ, ఆ ఎమోషనల్ జర్నీ కానీ, అదంతా ట్రస్ట్ మీ ఇట్స్ గోయింగ్ టు బీ ట్రూలీ ఇన్స్పైరింగ్. అండ్ పెద్దిగాడి క్యారెక్టర్ చాలా మందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ, మీకు ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు హై ఇచ్చే స్టోరీ అని బుచ్చిబాబు గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. అండ్ ట్రస్ట్ మీ, పెద్ది ట్రైలర్ మనకు అది నిరూపించింది. అండ్ రామ్ బుజ్జిగా దివ్యేందు కూడా సూపర్గా నటించాడు. నాకు ఆడించడం తెలుసు, ఆట ఆడడం కూడా తెలుసు. ఆట కూలి ఎక్కడ్రా అన్నప్పుడు పెద్ది క్యారెక్టర్ వచ్చేది. కానీ ట్రైలర్లో చాలా షార్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ప్రతి షాట్ మైండ్ బ్లోయింగ్ అండి. ఈ షాట్ వేస్ట్గా ఉంది, ఈ షాట్ ఏంట్రా ఇలా ఉంది, అసలు ట్రైలర్లో ఒక మైనస్ చెప్పడానికి కూడా లేదు. అంటే ఎంత బాగా కట్ చేశారో నాకైతే అర్థమవుతుంది. జనరల్లీ ట్రైలర్లో మ్యాటర్ లేకపోతే మనకు తెలిసిపోద్ది ఇదేదో జస్ట్ షార్ట్స్ కోసమే కట్ చేశారని. కానీ ఈ ట్రైలర్లో మనకు సినిమాలో చాలా కంటెంట్ ఉంది. అండ్ 3 minutes వీఆర్ గోయింగ్ టు బీ సీటెడ్ ఫర్ పెద్ది. ఐఎమ్ సీటెడ్ ఫర్ పెద్ది. ఆర్ యూ సీటెడ్? మీకు ఇంతకు పెద్ది ట్రైలర్ ఎలా నచ్చింది? రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించింది? అండ్ బుచ్చిబాబు గారు డైరెక్షన్ ఎలా అనిపించింది? బుచ్చిబాబు ఈసారి రామ్ చరణ్తో నేషనల్ అవార్డు కొట్టిస్తాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.